దేవుని నామమునకు మహిమ కలుగును కాక. అందరికీ పామ్ సండే శుభములు తెలియచేస్తున్నాను. ప్రపంచ యావత్తు కూడా ఈ దినము పామ్ సండే సెలబ్రేషన్స్ చేసుకుంటా ఉన్నది. ప్రభువు యెరూషలేము జయ ప్రవేశము చేసినప్పుడు మరి ఏమేమి సంభవాలు జరిగినాయో మరి అనేక మంది మరి యొక్క అనేకమైన ప్రసంగాలలో సార్వత్రిక సంఘము ఈ దినము ఆ యొక్క పండుగను ఘనంగా జరిపించుకుంటున్నారు. బైబిల్ గ్రంథంలో రాయబడిన ఆ మాటలను మరి ఈ దినము ధ్యానిస్తున్నారు. వారితో పాటు కలిసి మనము కూడా ఈ మట్టల ఆదివారము పామ్ సండే యెరూషలేము జయ ప్రవేశానికి సంబంధించిన కొన్ని వాక్యాలను మనము ధ్యానిద్దాము. మరి ఈ యొక్క సంభవాలన్నీ కూడా 4 సువార్తల్లో రాయబడి ఉన్నవండి. మత్తయి సువార్త 21 అధ్యాయము 1 నుంచి మరి 27 వరకు, మార్కు సువార్త 11 అధ్యాయము 1 నుండి 11 వరకు, లూకా సువార్త 19 అధ్యాయము 28 నుంచి 44 వరకు, యోహాను సువార్త 12 అధ్యాయము 12 నుంచి 19 వరకు. ఈ 4 సువార్తల్లో కూడా ప్రభు యెరూషలేము జయ ప్రవేశము చేశాడని అక్కడ అనేక మంది హోసన్నా జయము, హోసన్నా జయమని కేకలు వేశారని, పాటలు పాడారని, మరి దేవుని స్తుతించారని, ఆయన కార్యాలను మహిమపరిచారని మరి గ్రంథస్థం చేయబడింది బైబిల్ గ్రంథంలో. మరి ఆ యొక్క ఆ పండుగను, ఆనందమయమైన ఆ పండుగను సంతోషంతో ఆర్భాటంతో వారు జరిపించుకున్న పండుగను ఈ దినం మనం కూడా జరిపించుకోవటానికి దేవుడు మనకు దయచేసిన కృప కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభు యెరూషలేము వైపు అభిముఖుడై ఉన్నాడు. వెళ్తూ వెళ్తూ ఆయన బేత్పగే బేతనియ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు మరి కొన్ని మాటలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అది దాటిన తర్వాత ఒక కోస్తట దూరంలో యెరూషలేము ఉంది. ఆ బేత్పగే బేతనియ అనే ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మత్తయి సువార్త 21:1, మార్కు 11:1, లూకా 19:29 ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఆ గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువట తన శిష్యులలో ఇద్దరిని చూచి పిలిచి వారితో ఇట్లా మాట్లాడుతున్నాడు. రెండవదిగా చూచినట్లయితే ప్రభు యెరూషలేము జయప్రవేశం చేయటానికి బేతనియ ఆ బేత్పగే గ్రామం దగ్గరికి వచ్చి ఇద్దరు శిష్యులను పిలుచుట, అక్కడ పిలిచి వారితో మాట్లాడుతున్న మాటలు చూస్తే మరి రెండో వచనం 21:2 చూస్తే, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనపడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలు పెట్టునని చెప్పి వారిని పంపెను. శిష్యులు వెళ్లి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఉండెను. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు ఇద్దరు శిష్యులతో చెప్తా ఉన్నాడు, మీరు ఎదుటున్న గ్రామానికి వెళ్ళండి. ఇప్పుడు వాళ్ళు బేత్పగే బేతనియ ప్రాంతంలో ఉన్నారు. అక్కడ నుంచి యెరూషలేముకు వెళ్ళక ముందే మరి ఆ యొక్క మరొక గ్రామం ఉంది. మీరు ఇట్లా వెళుతుంటుండగానే, ఎదురుగా మీరు వెళుతుంటుండగానే ఒక గ్రామం కనపడుద్ది. గ్రామం యొక్క పేరు రాయబడలేదండి. మరి అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద, దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనపడును. అంటే గనక మరి ఈ యొక్క దేవుని సేవా పిలుపులో మరి తల్లులు కావాలి, తండ్రులు కావాలి, పిల్లలు కావాలండి. ఈ యొక్క రాజ్య సువార్త ప్రకటించాలంటే ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళకే దేవుడు మరి పిలుపు ఇవ్వటం లేదు. కుటుంబంలో ఉన్న ప్రతి ఏజ్ వారికి కూడా దేవుడు పిలిపిస్తున్నాడు. వాళ్ళు ఏ వయసు కలిగిన వారైనా కూడా వారికి పిలిపిస్తున్నారు. ఆయనను సేవించటానికి, ఆయనను మొయ్యటానికి. మరి ఇక్కడ చూసినట్లయితే మరి మీరు వెళ్ళేసి ఏం చేయాలి? వాటిని డైరెక్ట్ గా వెళ్ళండి, అది ఎవరో ఇల్లు అయినా కూడా మీరు వెళ్ళండి,
వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ప్రభు యొక్క పిలుపు మరి మానవాళి మీద ఎలా ఉంటదంటే, ఆయన పిలిస్తే గనక, తన సేవా పరిచర్యకు పిలిస్తే ఖచ్చితంగా లోబడి వచ్చేయాల్సిందే. వాళ్ళు రానని ఎంత మొండికేసినా, లేకుంటే ఎన్ని సాకులు చెప్పినా కూడా చివరికి ఏదో ఒక విధంగా వారి సేవకు వచ్చి తీరాల్సిందే. ఆ సేవా పరిచర్య పిలుపు ఒకరి జీవితం మీద ఉందంటే గనక, వారి జీవితం చాలా, లోబడకపోతే వారి జీవితం చాలా మరి అస్తవ్యస్తం అయిపోద్ది. కానీ ఇక్కడ ఆ యొక్క గాడిదలకు దేవుడు కృపిచ్చాడు. అవి పిలవగానే అంటే వాటిని తోలుకు రావటానికి వెళ్ళగానే వారి యొక్క యజమాని మరి వాటిని పంపించి వేస్తున్నాడు. వాటిని విప్పి తోలుకుని రండి. ఒకవేళ ఎవరైనా ఏమైనా అభ్యంతరం చెప్తే ఇక్కడ ఏం చెప్పాలట? అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. ఎవరి కొరకు మనము మన జీవితాలను ఇచ్చివేయాలండి? ప్రభు కొరకు ఇచ్చివేయాలి మన యొక్క జీవితాలను, ఈ యొక్క ఆత్మీయ జీవితాలను. లేకుంటే దేవుడు మనకిచ్చిన ఈ ప్రాణాత్మ శరీరాలను, మనలో వచ్చిన శక్తి బలాన్ని దేవుని కొరకు మనం సమర్పించాలని దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఏదో ఒట్టిగా వచ్చేసేయండి, నా రాజ్యంలోకి వచ్చేయండి కాదు. వచ్చి అక్కడ ఏం చేయాలి? నడుము వంచి పని చేయాలి. కోత విస్తారంగా ఉన్నది, పనివారు తక్కువగా ఉన్నారు. కోత కోయటానికి నడుము బిగించి ఆ యొక్క కక్కులు పెట్టబడిన నూరుపుడి మ్రానులాగా మనం పని చేయాలని దేవుడు తన రాజ్యానికి మమ్మల్ని పిలుస్తున్నాడు. వెంటనే వాటిని తోలు పెట్టునని వారిని చెప్పి పంపాను. వెంటనే, తక్షణమే అని మరొక సువార్తలో రాయబడింది. తక్షణమే, ఇమ్మీడియట్ గా. అసలు ఆ పిలుపు వచ్చింది, దేవుడు చెప్పాడు, ఇది ప్రభువుకు కావాల్సిందంటే. చాలా సార్లు మన పిల్లల్ని దేవుని సేవకు మన దేవుడు పిలిచాడు అనుకో, మనం వెంటనే లోబడతావా? వాళ్ళ మీద బోళ్ళని ఆస్తులు పెట్టుకుంటాం. నా కొడుకు ఇంత పెద్దవాడు కావాలి, నా కుమార్తె ఇంత ఉన్నత చదువులు చదవాలి, ఏదేదో ఊహలు, చాలా అంబిషన్స్ మనం పెట్టుకొని ఉంటాం. కానీ వాటిని దేవుని యొక్క మాటను మనం గ్రహించము, ఆ పిలుపును గ్రహించము. గ్రహించినా కూడా మన పిల్లలని దేవుని సేవ కొరకు మనం ఇవ్వటానికి, సమర్పించటానికి మనము ఇష్టపడము. ఇక్కడైతే ఈ గాడిద పిల్లకి ఎంతో గొప్ప భాగ్యం దొరికింది. ప్రభుని మోసే కృప దొరికింది. అది దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండలేదు. అంటే ఏంటంటే, మన యొక్క జీవితాలు చాలా సార్లు ఎలా ఉంటాయంటే, వయసు ఉడిగిపోయిన తర్వాత అన్ని జవసత్వాలు కోల్పోయినాక అప్పుడు మనుషులు ఏం చేస్తున్నారంటే, బైబిల్ పట్టుకొని సేవని మొదలు పెడుతున్నారు. ప్రభు ఏమంటున్నాడు? మరి యవ్వన కాలంలో కాడి మోయట నరునికి మేలని ప్రభు చెప్తా ఉంటే, మరి మనం ఎలా ఉన్నామంటే, అన్ని అయిపోయినాయి లోకంలో ఉన్న సుఖ సంతోషాలు అనుభవించవలసినవి, అన్ని అయిపోయినాయి. శరీరం కూడా ఇక అయిపోయింది, శక్తి లేదు. ఏదో నామకే వాస్తే ఏదో శరీరంతో ఉన్నామంటే ఉన్నామన్నట్లుగా ఆ వయసులో బైబిల్ పట్టుకొని నేను సేవ చేస్తానని బయలుదేరి వెళితే అది దేవునికి హితమైన పని కాదండి. దేవుడు పిలిచినప్పుడు, దేవుడు కోరుకున్నప్పుడు, యవ్వన బలమున్నప్పుడు మరి దేవుని కొరకు మనం వాడబడాలి. ఈ గాడిదలను మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ప్రభువునకు కావాలి అంతే. ఎవరి జీవితం మీద ప్రభు యొక్క పని చేయటానికి పిలుపు ఉందో, ఆ పిలుపుకి క్రైస్తవ లోకము ఒబ్లైజ్ అవును కాక. హల్లెలూయా. మరి మరొక మాటగా చూచినట్లయితే, అక్కడ నుంచి మరి వాళ్ళు దాన్ని తోడుకొని, ప్రభు మరి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి శిష్యులు వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన ఆ బట్టల మీద కూర్చుండెను. హల్లెలూయా. తమ బట్టలు తీసి శిష్యులు మరి ఆ ప్రభు కూర్చోటానికి, అది గాడిద కదా, దానిపైన మూపురం కొంచెం రఫ్ గా ఉంటది, మరి ఆయన కూర్చోటానికి అనుకూలం లేదు. కానీ ప్రభు ఆజానుబాహుడు అంట. చాలా పెద్ద విగ్రహం అంట ఆయనది. ఆ దినాలలో ఉన్న యూదులే చాలా పొడగరిన అయిన వాళ్ళు, చాలా పొడుగుండే వాళ్ళు. వాళ్ళని మించి ఒక జానడెత్తుండే వాడున్నాడట ప్రభు. నేను ఒక ప్రశాంత్ రాయ్ గారని ఆయన గురించి ఒక కరపత్రిక రాశాడు అనమాట. కరపత్రికలో అలనా ఆ దినం ప్రభు నివసించిన దినాలలో ఉన్న ఒక రాజు ప్రభు గురించి ఒక శిలా పలకం మీద ఆయన యొక్క రూపు రంగు, ఆయన ఎత్తు, ఆయన ఎలా ఉంటాడని ఒక దాని మీద ఆయన శిలా ఫలకం మీద చెక్కించాడంట.
ఆ మాటలు తీసుకొని ఆయన రాశాడనమాట. ప్రభు అందరిలో కొంట యూదుల్లో ఆ దినాలలో ఉన్న సమకాలికలో ఉన్న వారందరికంటే కూడా ఇంకా ఒక జానెడు ఎత్తుండేవాడంట. మరి సౌలు గురించి కూడా రాయబడింది కదా, మొట్టమొదటి రాజు అయిన సౌలు గురించి. అట్టి విధంగా ప్రభు ఆజానుబాహుడు ఉండేవంట. ఈ గాడిదలు ఎంత ఎత్తుంటాయి, అవునా కాదా? గుర్రం అంటే ఎత్తుంటది, కానీ గాడిద ఎంత ఎత్తుంటది? ప్రభు కాళ్ళు సరిపోయి ఉండకపోవచ్చు ఆ గాడిద కూర్చున్నప్పుడు, నేను అనుకోవటం కదా. కాళ్ళ మీద నడుచుంటాడు కేవలం. గాడిద పేరే గాని, దాని మీద కూర్చున్నాడని పేరే గాని, నడిచి అది అది ముందుకు కొనసాగుతున్నప్పుడు ప్రభు కాళ్ళతోనే ఆ గాడితో పాటు ప్రభు కాళ్ళు కూడా నడుచుంటాయేమో నేను అనుకుంటా. మరి ప్రభు మనని సేవా పరిచర్యకు పిలిచాడంటే ఆయన ఒంటరిగా మన పంపించడండి. మన లోపల ఆయన నివాసం చేస్తాడు. మనతో ఉండి సేవా పరిచర్యలో ఆయన కూడా పాలుభాగస్తులు అవుతాడు. హల్లెలూయా. ఆత్మస్వరూపుడుగా మనలో ఉండి ఆయన కూడా మన వెన్నంటే ఈ పరిచర్య అంతటిలో, ఆయన పిలిచిన పిలుపు అంతటిలో ఆయన మనని వెన్నంటే ఉంటాడు. ఇప్పుడు జన సమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. ఇక్కడ మరి జన సమూహంలో అనేక మంది యాడ్ అవుతా ఉన్నారు. సాధారణంగా ఎలా ఉంటదంటే, ఏదన్నా ఒక చిన్న బయట అల్లరి గలభ ఏదైనా జరుగుతుంది అనుకోండి, ఆటోమేటిక్ గా మనుషులు ఆకర్షితులైపోతారు. వాళ్ళ ఎమోషన్స్ అన్ని ఏమైపోతాయి అంటే, అక్కడ ఉన్నటువంటి సన్నివేశానికి కనెక్ట్ అయిపోతాయి. అక్కడ అసలు ఆ సందర్భంలో వారికి అసలు ఎటువంటి మరి అవసరం లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణం ఏం చేస్తుందంటే మనుషుల్ని అట్రాక్ట్ చేసేస్తుంది. ఇప్పుడు అనేక మంది కూడా, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. అనేక మంది జన సమూహంగా అక్కడ సమకూర్చబడ్డారు. వారందరూ వచ్చి తమ బట్టలు దారి పొడుగునా పరిచారంట. మరి యొక్క గాడిద యొక్క ధన్యత చూడండి. మనుషుల యొక్క బట్టల మీద అది నడుస్తా ఉన్నది, అవునా కాదా? ప్రభువును మోస్తా ఉంటే మనకు కూడా ప్రజలు జేజేలు పలుకుతారండి. దేవుని సేవకులుగా, దేవునికి ప్రతిష్ఠించబడిన బిడ్డలుగా, దేవుని పరిచర్యలో మరి ఆయన కొరకు ముందుకు కొనసాగుతున్న సేవకులకి దేవుడి కృపిచ్చాడు. మరి అనేక మంది వచ్చేటి విధంగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. చెట్ల కొమ్మలు నరికి అంటే కొమ్మలు తెచ్చేలా దాని ఆకులు తీసుకొచ్చి మరి అవంతా సర్ఫేస్ అంతా కూడా, ఆ రోడ్ అంతా, ప్రభు నడిచే ప్రదేశం అంతా కూడా నింపి వేశారు. మరి అట్టి విధంగా మరి అక్కడ మరి ఆ శిష్యులు తమ బట్టలు ఆ యొక్క గాడిద వేశారు. జన సమూహము కూడా మరి అక్కడ బట్టలు, ఆ యొక్క కొమ్మలు నరికిన ఆ యొక్క ఆకులు మరి అవన్నీ కూడా వేశారు. అట్లా ఒక ప్రొఫెషన్ లాగా వాళ్ళు బయలుదేరుతా ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వీరు మరి ప్రభు గురించిన ఒక గొప్ప మరి జయ జయధ్వనులు చేస్తా ఉన్నారు. ప్రజలు జయము 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 అనే కేకలు వేస్తున్నారు. ఫుట్ నోట్స్ లో చూస్తే జయము అనే పదానికి హోసన్నా అని రాయబడింది. 21వ అధ్యాయము 9వ వచనములో చూస్తే, జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, హోసన్నా, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. హల్లెలూయా. ఇక మనుషులలో ఒక ఉత్సాహము, ఒక ఉల్లాసము, ఆత్మ కనెక్ట్ అయినట్లుగా ఒకరికొకరు అసలు ఆ గొప్ప సంతోష ఉత్సాహ ధ్వనులు చేస్తూ ప్రభుని స్తుతిస్తా ఉన్నారండి. జన సమూహము కొద్దిమంది ముందు వెళుతున్నారంట, ప్రభు కంటే ముందు. ప్రభు మధ్యలో ఉన్నాడు, ఆయన వెనక కూడా కొద్ది మంది ఉన్నారట. మరి వారందరూ కలిసి, ముందు వెనక ఉన్న వారందరూ కలిసి దావీదు కుమారునికి జయము, హోసన్నా, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని ఇక్కడ వాళ్ళు కేకలు వేస్తూ ప్రతిధ్వనులు చేస్తూ ప్రభుని స్తుతిస్తా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా.
తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక. వా- కదా, దావీదు యొక్క రాజ్యము మరి రానయ్యన్న రారాజు దావీదు వంశములో పుడతాడని పలకబడిన మాటలు నెరవేర్పులో నుంచి మరి అక్కడ వాళ్ళందరూ కూడా దావీదు యొక్క పేరును జ్ఞాపకం చేసుకొని మరి అక్కడ వాళ్ళు కేకలు వేస్తున్నట్లుగా మనము చూడగలము. ఈ జై జయధ్వనుల్లో వారు పలుకుతున్న మాటలేంటి అని చూస్తే గనక, వారు ఈ సర్వోన్నతమైన స్థలములలో మహిమను మాట్లాడుతూ అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, లూకాసు వార్త 19:38లో చూస్తే, తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఈ యొక్క ప్రభు పేరట వచ్చుచున్నవాడు మరి స్తుతింపబడును గాక అని వారు పలుకుతున్న పలుకుల్లో ఆంతర్యం ఏంటంటే గనక, వారు ఏమేమి అద్భుతాలు పొందుకున్నారో, ఏమి అద్భుతాలు చూచారో కదా. అప్పటి వరకు ప్రభు 3.5 సంవత్సరాల పరిచర్య చేశాడు. ఆయన యొద్దకు వచ్చిన ప్రతి వ్యాధిని, ప్రతి రోగాన్ని, ప్రతి జబ్బుని ఆయన బాగు చేసి ఉన్నాడు. అనేకమైన దయ్యాలు వెళ్ళగొట్టి ఉన్నాడు. అనేక అద్భుతాలు చేసి ఉన్నాడు. చనిపోయిన వారిని లేవనెత్తాడు. కుష్ఠరోగుల్ని మరి బాగు చేశాడు. గుడ్డి వారిని బాగు చేశాడు కదా. ఎన్నో అద్భుతాలు చేశాడు ప్రభు. వాటిని కళ్ళారా చూచిన వాడు. వారు ఇక్కడ ఆయన ఏం చేస్తున్నారు? తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. హల్లెలూయా. స్తోత్రం చేయాలంటే మనకి ఉదయకాలం మనం కూడా స్తోత్రం చెల్లిస్తాం కదా. దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా నువ్వు అటువంటి దేవుడు అయ్యా, ఈ అద్భుత కార్యం చేసావయ్యా, నువ్వు ఇటువంటి మహోన్నతుడు అయ్యా, నువ్వు సృష్టికర్త ఉన్నావయ్యా, ఈ విధమైన కార్యాలు చేసావు. మనం ఎట్టి విధంగా ఉదయకాలం స్తోత్రులు చెల్లిస్తున్నామో, ఇక్కడ కూడా వీళ్ళు మరి వాళ్ళు కూడా అద్భుత ఆశ్చర్య మహశ్చర్య కార్యాలు ప్రభువు చేసిన వాటన్నిటిని కూడా వారు ఇక్కడ కొనియాడుతున్నారు, కేకలు వేస్తున్నారు. ఒట్టిగా మనం ఏదో ఉదయకాలము మనకున్నటువంటి శక్తిలో నుంచి మనం ఏదో స్థుతులు చెల్లిస్తా ఉన్నాం. కానీ ఇక్కడ వీళ్ళు మహా శబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఎప్పుడైనా వీలుంటే గనక షౌట్ టు ద లార్డ్. ఎప్పుడైనా సరే ప్రభువుకి కొరకు కేకలు వేయగలిగిన సందర్భం వస్తే గనక, ఒక గుంపులో ఉన్నప్పుడు ప్రభు కొరకు కేక వేయవలసిన సందర్భం వస్తే గనక, గొంతెత్తి లోపల నుండి ఎప్పుడైనా సరే ఇట్టి విధంగా కేక వేసి ఆయనకి ప్రయత్నించండి. హల్లెలూయా. ఇక్కడ వీరికి కలిగిన కృప మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. నా మట్టుకు నేనైతే ఐ విల్ ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఎక్కడైనా కానీ స్తుతి ఆరాధన జరుగుతున్నప్పుడు హల్లెలూయా చెప్పమన్నప్పుడు అసలు నేనైతే నా బలమంతటితో నా శక్తి అంతా కూడగట్టుకొని నేను ఖచ్చితంగా కేకలు వేస్తానండి. కనుక మనము మన లోపలున్న ఆ బలమంతటితో ప్రభుని స్తుతించబద్దులమైన, మనలో ఉన్న శక్తి అంతటితో ప్రభుని ఆరాధించబద్దులమైన ప్రభు ఏం కోరుకున్నాడు? పూర్ణ మనసు, పూర్ణ హృదయంతో పాటుగా పూర్ణ శక్తి, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను, మరి సేవింపవలను. పూర్ణ వివేకముతో కూడా, అంటే మన మనస్సు ఎక్కడ కూడా ఇంకెటు వెళ్ళిపోకుండా కేంద్రీకరించి ఆ యొక్క మనలో ఉన్న ఆ జ్ఞానము, ఆ వివేకాన్ని కూడా అప్లై చేస్తూ మన థాట్ అంతా దేవుని వైపు ఉంచి ఆయన మనం స్తుతించబద్దులమైన, ఆయనకు కేకలు వేయబద్దులమైన. ఇక్కడ స్తోత్రం చేస్తున్న వారు ఎవరు అని మనం చూస్తే గనక, మరి అక్కడ మరి దావీదు కుమారునికి జయమని కేకలు వేస్తున్న చిన్న పిల్లలంట, చిన్న పిల్లలతో సహా కేకలు వేస్తున్నారంట. మరి శిష్యుల సమూహం అంతా సంతోషిస్తూ కేకలు వేస్తున్నారంట. ఇప్పుడు శిష్యులకు కూడా ఒక కృప దొరికిందండి. ఇన్ని రోజులు ప్రభుని వెంబడించిన వారికి ప్రభుని ఎంత బాహాటంగా, ఆర్భాటంగా స్తుతించడానికి వారికి అవకాశం కలిగి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు జన సమూహము తో కలిసి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు శిష్యుల సమూహం అంతట్లో కూడా ఒక సంతోషము పెళ్ళుబుకింది. వారు కూడా మరి అక్కడ మరి కేకలు వేస్తా ఉన్నారు. ఆ ప్రజలందరితో కలిసి, ఆ సమూహం అందరితో కలిసి ప్రస్తుతం మరి దేవునికి కేకలు వేస్తున్నారు. ఎప్పుడైనా సరే ఎటువంటి ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ కానీ, రేపు రన్ ఫర్ జీసస్ లో ఇట్టి విధంగా పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా ప్రభువును గురించిన జయ జయధ్వనులు, కేకలు వేయుదురు గాక. హల్లెలూయా.
ఓకే. ఇప్పుడు ఈ కేకలు వేస్తావంటే మరి యొక్క పరిసయ్యుల దగ్గర నుంచి మరి ఆ యొక్క మరి ఒక చిన్న కంప్లైంట్ వస్తుంది ప్రభువు దగ్గరకు వచ్చి వాళ్ళు ఆ సమూహంలో లూకా 19:39 ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో అనగా మరి ప్రభు దగ్గరకు వచ్చి ఇదిగోయ్యా వీరిట్టి విధంగా గలబా చేస్తున్నారు, గట్టి గట్టిగా కేకలు వేస్తున్నారు, అది మాకెంతో అభ్యంతరకరంగా ఉంది. కానీ దేవుడికి అదెంతో ఆనందకరమైన సమయంగా ఉంది. తన ప్రజలు తనను గుర్తెరిగి తన యొక్క మహాత్యాన్ని గుర్తెరిగి తను చేసిన అద్భుత కార్యాలను గుర్తెరిగి కృతజ్ఞత హృదయంతో వారట్ల కేకలు పెట్టడం అనేది దేవునికి చాలా సంతోషంగా ఆనందకరమైన కార్యం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిశైలికి అక్కడున్న వారికి అభ్యంతర కారణంగా ఉందంటే ప్రభు అంటున్నాడు ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను అనెను. హల్లెలూయా. ఓకే, మీరు మనుషుల నోళ్ళు మూయించాలని మీరు అనుకుంటున్నారా? కానీ రాళ్ళు కేకలు వేస్తాయి. ప్రభు ఈ జయము, ఆ స్తోత్రము, హోసన్నా అని వారు ఏది పలుకుతున్నారో ఆ జీవము లేని రాళ్ళు కూడా కేకలు వేస్తాయి. ఆ యొక్క కేకలు వేస్తున్న వారిని మీరు అభ్యంతరపరచకండి. కేకలు వేస్తున్న వారిని మీరు ఆపటానికి ప్రయత్నించకండి. వారి నోళ్లు మీరు మీ యొక్క బలము శక్తితోటి మూయించటానికి మీరు ప్రయత్నిస్తున్నారా? ఆ రాళ్ళు కేకలు వేస్తాయని ప్రభు అక్కడ మాట్లాడుతున్నాడు. ఇంక నువ్వు ప్రభు అక్కడ చెప్తున్నాడు ఆ చిన్న బిడ్డలు మరి ఆపివేయండి, వారి కేకలు ఆపివేయండి అంటే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసితివి అనుమాట మీరు ఎన్నడూనూ చదవలేదా? ఇక్కడ తిరిగి ప్రభు వారికి ప్రశ్న వేస్తున్నాడు. సాధారణంగా ప్రభు యొక్క బోధనలు, ప్రభు యొక్క మరి యొక్క ప్రచురణ చేసిన దేవుని రాజ్య సువార్తను ప్రచురణ చేసిన విధానములో అనేక మంది వచ్చి ప్రభుని చిక్కించాలి, మాటల్లో చిక్కించుకోవాలని అనేక మంది పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తే ప్రభు వాళ్ళకి ఏం చేసేవాడో తెలుసా? వాళ్ళకి తిరిగి ముందు ప్రశ్న వేసేవాళ్ళు. ముందు ఈ ప్రశ్నకు మీరు జవాబు చెప్పండి, ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను చెప్తానని అనేకమైన సందర్భాలలో ప్రభు వారితో సంభాషించినట్లుగా మనం చూడగలం. ఇక్కడ కూడా వాళ్ళకొక మరి మాట చెప్తా ఉన్నాడు, ఇదిగో ఒక మాట రాయబడి ఉంది, దీన్ని మీరు చదవలేదా? బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేస్తుని అనే మాట మీరు ఎన్నడూ చదవలేదా? ఆ మాట యొక్క నెరవేర్పు ఇక్కడ జరుగుతా ఉన్నది. ఆ మాట మీరు గ్రహించలేదా? మీరు చదవలేదా అని ప్రభు మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనములో ఈ మాట రాయబడి ఉన్నదండి. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. హల్లెలూయా. రాయబడిన ఈ మాటలు ఈ దినము నెరవేర్పులోకి వచ్చినాయి. ఒకవేళ వాళ్ళ నోరు మీరు ముయించాలని మీరు ప్రయత్నించినా కూడా ఏమి జరుగుతుంది? రాళ్ళు కేకలు వేస్తాయని ప్రభు వారిని హెచ్చరిక చేసినట్లుగా మనం చూడగలం. ఓకే, ప్రభు యెరూషలేములో ప్రవేశించాడు. ప్రవేశించినప్పుడట అందరికి ఒక కలవరం కలిగిందంట. మొత్తం 21:10-11 చూస్తే ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిన ఒక వ్యక్తి కాదండి. ఆయన పట్టణం అభిముఖుడై బయలుదేరి వచ్చాడు. ఆ పట్టణంలో జయ ప్రవేశం చేశాడు. అక్కడ ఊరేగింపు జరుగుతా ఉంది, కేకలు వేయబడతా ఉన్నాయి. ఆయన ఒక గొప్ప సైన్యం గొప్ప సమూహంతో మరి ఆయన ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఆయనకు కలిగిన ఆ యొక్క గొప్ప ఆ మహిమను ప్రజలు మరి ఆర్భాటాలు చేస్తున్న స్తోత్రాన్ని అది చూచి ఆ పట్టణం అంతా పట్టణంలో ఉన్న ప్రజలందరిలో ఒక కలవరం వచ్చేసిందంట. ఎవరైనా ఎవరైనా ఈయనకు గురించి ఇన్ని స్తోత్రాలు చెప్తున్నారు, ఏమి ఇంత ప్రాముఖ్యత ఏంది ఆయన గురించి అని అందరూ కూడా కలవరపడ్డారట. జన సమూహము ఈయన గలీలైలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పి వాళ్ళందరూ కేకలు వేస్తున్నారు. ఎవరైనా ఇంత గొప్ప జయ జయధ్వనులు చేస్తున్నారంటే అక్కడ కొద్ది మంది ఆ జన సమూహంలో ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఎవరో క్లారిఫై చేస్తున్నారు, ఈయన గలీలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. అబ్బా చూడండి, అప్పుడు కూడా వాళ్ళు
దేవుని కుమారుడని ఒప్పుకోవటం లేదు. మరి ప్రభు అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాడండి? ఆ పట్టణ వీధుల గుండా మరి ఆయన నడుచుకుంటా వెళ్ళి దేవాలయంలో ప్రవేశించాడు. 21:12 చూస్తే గనక అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఘోరమైన దృశ్యం ఉందండి. ఆ దేవాలయము అసలు ప్రాంగణము, ఆవరణము కదా. మనం ఈ యొక్క ప్రత్యక్ష గుడారం గురించి మనం ధ్యానిస్తే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఈ ఆవరణలో కూడా ఎట్లా పడితే అక్కడ చేయటానికి లేదు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే అక్కడ అంతా కూడా మరి ఆ, అన్ని కూడా అమ్మేవారు. మరి గొర్రెలు అమ్మేవారు, మరి పౌరాలు అమ్మేవారు, ఇంకా రకరకాలుగా నానా బీభత్సంగా ఆవరణం అంతా పెట్టేశారు. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రములు చేయి వారందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చు వారి బల్లలను, గువ్వాలమ్ము వారి పీఠములను పడద్రోసి. చూడండి అక్కడ ప్రభు చేస్తున్న మా పని అక్కడ. అది మరి అక్కడ ఏదైతే అభ్యంతరకరంగా ఉందో ఆ అభ్యంతరాలన్నింటినీ కూలదోస్తున్నాడండి. ఆ మందిరము, పరిశుద్ధమైన మందిరము ఏ విధంగా ఉండాలో ఉండకుండా అది అంతా కూడా పాడు చేయబడి ఉంటుండగా అక్కడంతా కూడా మరి మనుషులు రకరకాల పశువులను మరి యొక్క పక్షులను పెట్టుకొని అదంతా కూడా చాలా భయంకరంగా బీభత్సంగా చేసి ఉంటుండగా ప్రభు రోషంతో, కోపంతో పట్టలేని వాడై వారందరి వాటిని పడద్రోసాడంట, వెళ్ళగొట్టాడట. అబ్బా చూడండి మరి ఒక చోట మరి ఇట్టి విధంగా ప్రభువు తన యొక్క మందిరము గురించి ఎంత మరి ఆలోచన కలిగిన వాడై ఉన్నాడో చూడండి. ఎంత ఆసక్తి కలిగిన వాడై ఉన్నాడో చూడండి. మరి నిన్ను గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటే దేవుడు పని, ఏ పని నిమిత్తం ఆయన చేయటానికి ఇక్కడికి వచ్చాడో ఆ పనిని నెరవేర్చువ దాంట్లో ఆయన ఆ యొక్క పనిని గురించిన ఆసక్తి అట ఆయనను భక్షించుచున్నదంట. అంటే తను తానుగా దహించుకుంటున్నాడు. ఏ పని నిమిత్తం వచ్చాడో ఆ పనికి సమర్పించుకున్న వాడే. నిజంగా నేను ఒక పని ఏదైనా ఒక తీవ్రమైన మరి మనస్సుతో, ఒక పట్టుదలతో మనం చేసినప్పుడు మనకు కూడా ఇలానే లోపల ఉంటదండి. నా మట్టుకు నేను కొన్ని టాస్కులు పెట్టుకున్నప్పుడు నాకు అసలు నిద్ర పట్టనట్టుగా అసలు దాన్ని అచీవ్ చేసిందా అంతవరకు కూడా నాకు కూడా లోపల చాలా ఎలా ఉంటదంటే అసలు అలర్ట్నెస్ గా ఉంటది. ఆ పని ఫినిష్ అయ్యేంత వరకు కూడా నా మైండ్ అంతా దాని మీదే, నా ఆలోచన అంతా దాని మీదే, నా హృదయము అసలు ఇంకా ఏది తింటున్నా తాగినా అదే దాని మీద ధ్యాస ఉంటది. అట్టి విధంగా ప్రభు వారందరినీ వెళ్ళగొడుతున్నారు. ఇంకనూ అక్కడ ప్రభు ఇంకో పని ఏం చేస్తున్నాడంటే గుడ్డి వారును, కుంటి వారును దేవాలయంలోనికి ఆయన యొద్దకు రాగా వారిని స్వస్థపరచెను. అబ్బా ప్రభు ఆ సమయంలో కూడా తన యొద్దకు వచ్చి వారిని ఆయన కనికర పడుతున్నాడండి. వారిని బాగు చేస్తున్నాడండి. వారిని స్వస్థపరుస్తున్నాడు. దేవుని యొక్క ప్రేమ అసలు ఏ సందర్భంలో, అసలు అక్కడ సందర్భంలో ఆయన కోపంతో ఉన్నాడు ప్రభు. ఇక్కడ చూసినట్లయితే 12వ వచనంలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తున్నాం. 14వ వచనంలో తన యొద్దకు వచ్చిన వారందరినీ ఆయన స్వస్థపరిచిన. ఎవరండి? గుడ్డివారు, కుంటివారు, ఎవరెవరు అంగవిహీనులు ఉన్నారో ప్రభువా అని ఆయన దగ్గరకు వచ్చి ఉన్నారు. ఆయన యొద్దకు రాగా వారిని స్వస్థపరిచిన దేవుడు. ప్రభు ఎంత కరుణామయుడండి. తన యొద్దకు వచ్చు వారిని ఎన్నడూ కూడా ఆయన మరి త్రోసివేసే దేవుడు కాదు. అది ఏ సందర్భం కూడా ప్రభు చూడడండి. సమయం చూడడు, సందర్భం చూడడు. నువ్వు ప్రభు దగ్గరికి రాగలిగితే చాలు, ప్రభువా అని కేక వేయగలిగితే చాలు, ప్రభు దగ్గరికి వచ్చి నీ యొక్క అవసరతను చెప్పగలుగుతూ నువ్వు మొర పెట్టగలిగితే చాలు, దేవుడు నిన్ను ఆ యొక్క సమస్యల నుంచి విడుదల చేస్తాడండి. ఎంత ప్రేమామయుడైన దేవుడు. అక్కడ ప్రభు ఆ యొక్క మందిరం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. 13వ వచనంలో చూచినట్లయితే మాట్లాడుతున్నాడు, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడినది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేశారు. మరి ఇక్కడ ఆ క్రయ విక్రయాలు చేసిన వారు అదంతా మరి ఆ వాతావరణం అంతా కూడా అసభ్యకరంగా చేసిన వారు, అదంతా కూడా మరి అపరిశుద్ధ పరిచిన వారి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మరి వాళ్ళందరినీ వెళ్ళగొట్టి మరి అంటున్నాడు ఇక్కడ, మరి నా మందిరము
ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడి ఉన్నది? యెషయా గ్రంథము 56 అధ్యాయము 7 వచనములో, మరి నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఎవరికండి ఇది? ఈ మందిరం ఎవరి కోసం అండి? ఒక్కరి కోసం కాదండి. ఒక సంఘం, ఇప్పుడు హెవెన్లీ లైట్ మినిస్ట్రీకి సంబంధించిన ఇక మందిరం కాదండి అది. ఇది ప్రజలందరికీ సంబంధించింది. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. అనేక మంది గుంపులు గుంపులుగా వచ్చి రక్షింపబడటానికి, అనేక మంది వచ్చి మరి స్వస్థతలు, విడుదలలు, మరి రక్షణ పొందుకొని దేవుని రాజ్యంలో చేర్చబడటానికి ఈ మందిరాలు కట్టబడుతున్నాయి అని అంటున్నాడు. నా మందిరము ప్రార్థనా మందిరము. ఇక్కడ నిరంతరము ప్రార్థన ధూపం వేయబడాలి. ఆ బలిపీఠము నిత్యము మండుచుండాలి. ఆ యొక్క ఏ విధంగా బలులు అర్పించే బలిపీఠము నిత్యము 24/7 మరి మండుతూ ఉండాలో. ఆలయము ఎక్కడెక్కడ ఆలయం ఉందో, ఎక్కడెక్కడ మందిరము కట్టబడిందో ఆ మందిరములో నిరంతరము కూడా ప్రార్థనా ధూపం, స్తుతి ధూపం వెళ్తూనే ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ లో ఈ కృప మేము కలిగి ఉన్నామండి. నిరంతరం కూడా ఉదయకాలం 5 గంటల నుంచి ఇట్టి విధంగా ప్రభుకి స్తుతి ధూపం వేయటానికి, ప్రార్థన ధూపం వేయటానికి, 10 గంటల నుంచి ఆ యొక్క దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ ప్రార్థన విజ్ఞాపనలు చేయటానికి కదా. మరి ఎంత గొప్ప కృప అండి. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. సమస్త జనులకు కొరకైన ప్రార్థనా మందిరముగా ఉంటుందని ప్రభు సెలవిచ్చిన మాటలు ఈ దినాలలో ఉన్న ప్రతి ఆలయంలో, ప్రతి మందిరంలో ఈ కృప ఉండును గాక. హల్లెలూయా. అంతేకాదు, ప్రభు ఆ పట్టణంలో ప్రవేశించినప్పుడంట, ప్రభు ఆ పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి ఏడ్చి, దాని విషయమై ఏడ్చి, అబ్బా ప్రభు అక్కడ ఎంతో పరితాపం నొందుతా ఉన్నాడు. ఆయన ఎంతగానో మరి కన్నీరు మున్నీరు అవుతున్నాడు. ప్రభు ఏడ్చాడట. మరి ఆయన బహిరంగంగా ఏడ్చాడా, లేకుంటే ఆయన హృదయంలో పరితాపం పట్టలేనప్పుడు మన కళ్ళు ఆటోమేటిక్ గా నీళ్లు జాలివారిపోతా ఉంటాయి. మన లోపల శబ్దం రాకపోయినా కూడా మన లోపల దుఃఖంతో మనం నిండినప్పుడు కళ్ళు మరి కళ్ళలో నుంచి నీళ్లు జారిపోతాయి కదా. పరితాపము, పట్టరాని దుఃఖం మనకు కలిగినప్పుడు ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు లూకా 19:41-42లో చూస్తే ఆయన దానిని విషయమై ఏడ్చి, మరి ఆ పట్టణాన్ని చూచి ఏడ్చి అక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలిసి కొనిన ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి. ప్రభు నీ యొక్క మరి యొక్క పట్టణంలోనే ప్రభు ఇక్కడ పని చేస్తా ఉన్నాడు. ఈ పట్టణంలోనే ఆయన మరి సేవ చేస్తా ఉన్నాడు, పిలిపిస్తున్నాడు. దేవుని రాజ్య సువార్త పిలిపిస్తా ఉన్నాడు. కానీ ఇక్కడ ఉన్న ప్రధాన యాజకులు మొదలుకొని ఆ దేవుని సేవా పరిచయలో ఉన్న యాజకులు, పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు, దేవుని ఎరిగిన వారు, ధర్మశాస్త్ర గ్రంథాన్ని మరి అవపోసన పట్టిన వారు కూడా దాన్ని గ్రహించని దుస్థితిలో ఉన్నారు. నిన్ను దర్శించిన కాలము నిజంగానే ప్రభు మనల్ని విజిట్ చేస్తాడండి. అనేకమైన సందర్భాలలో విజిట్ చేస్తాడు మానవులని, కానీ మానవులది గ్రహించలేనట్లుగా ఉన్నారు. అప్పుడు జరుగుతున్న సంభవం, జరగనైన సంభవం గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండ నీయని దినములు వచ్చుచున్నవని చెప్పెను. మరి ప్రభు అనేకమైన సందర్భాలలో శిష్యులతో మాట్లాడతాడు. ఎప్పుడు యెరూషలేము వీధుల గుండా వెళ్ళినా కూడా, ఇదిగో ఇక్కడ ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా, అది ఎంతో అందమైన సుందరమైన యెరూషలేము దేవాలయం అండి. అది ఎంతో అద్భుతమైన దేవాలయం, అంతా బంగారం తాపడం చేయబడి ఎంతో అద్భుతంగా సుందరంగా కట్టబడిన దేవాలయము. అందుకు ఆయన అనేకమైన సందర్భాలలో మత్తయి 24:2, మార్కు 13:2, ఇంకా మరి ఇక్కడ లోక 19లో మనం చూస్తే ప్రభు చాలా సార్లు చెప్తాడు, రాతి మీద రాయి ఇక్కడ ఉండదు, ఇది నిశ్చయంగా పడద్రోయబడుతుంది. ఈ గొప్ప కట్టడములు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా ఒక్కటి కూడా ఇక్కడ నిలిచి ఉండకుండా
పడద్రోయబడునని మరి ప్రభు అనేకమైన సార్లు చెప్పాడు కదా. యెరూషలేము ఇక దేవాలయం దగ్గర పోతే అక్కడ ఏముంటదండి, ఒక గోడ మాత్రమే ఉంటదట. అక్కడ ఏడుపుల గోడ, విలాప గోడ ఉంటదట, గాని అక్కడ ఇంకా ఏమీ లేదటండి కదా. రాతి మీద రాయి ఉండకుండా పడిపోద్దని ఆయన కన్నులారా ముందు జరగబోతుందాన్ని చూచి ఆయన ఆ యొక్క పట్టణానికి జరిగే దుస్థితి చూచి ప్రభు ఏడుస్తా ఉన్నాడు. ఆత్మ నింపుదల ఉన్న వారికి ముందు జరగబోయే సంభవాలు బయలుపరచబడుతుంది. ఆ దుఃఖకరమైన, బాధాకరమైన, వేదనకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనకి నిబ్బరమైన హృదయం కావాలి. కానీ ఆ సంఘటనలో మనకు ముందు బయలుపరచబడినప్పుడు నిజంగానే మనం కన్నీరు మున్నీరు అవుతాం. కానీ వాటి గుండా మనం వెళ్ళటానికి దేవుడు ముందుగా జరగబోయే వాటిని మనకు బయలుపరిచి మనకు ఒక నిబ్బరమైన హృదయం ఇచ్చి మనల్ని ప్రభు మరి ధైర్యపరిచి మనను ఆయన ముందుకు తోడుకొని వెళ్తాడు. మరి అక్కడి నుంచి ప్రభు ఎక్కడికి వెళ్ళాడంటే జయ ప్రవేశం తర్వాత ఆ రోజు సాయంకాలము ఆయన 21:17 వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనీకు వెళ్లి బస చేసిన. మార్కు 11:11 కూడా సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతనీకు వెళ్ళను అక్కడ రాయబడింది. ఈ యొక్క ఆదివారపు దినాన మరి ప్రభు జెరూషలేములో జయ ప్రవేశం చేసి అక్కడ మరి అక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని పరిశుద్ధపరిచి కొద్ది మందిని స్వస్థపరిచి మరి అక్కడ యెరూషలేము పట్టణము, యెరూషలేము దేవాలయం గురించిన ప్రవచనం చెప్పి తిరిగి ఆ దినము రెస్ట్ కొరకు బేతనీకి వెళ్ళాడట. మరి ఆయన మందిరము, ప్రార్థన మందిరం అనేది ఏదైతే ప్రవచనము చెప్పబడిందో, ఈ యొక్క మరి జకర్యా గ్రంథంలో పలకబడిన ప్రవచనము ఇక్కడ మరి నెరవేర్చబడినట్లుగా మనము చూడగలము. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లసముగా ఉండుడి, నీ రాజు నీతి పరుడును రక్షణ గలవాడును దీనుడును అయి గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని రాయబడిన ఆ ప్రవచనము ప్రభు యొక్క ఆ ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడుతున్నట్లుగా మనం చూస్తున్నామండి. ప్రభు ఆ జెరూషలేము జయప్రవేశము చేసినప్పుడు ప్రభు ఎలాగున ఆ గాడిద మీద, ఆ గాడిద పిల్ల మీద ఎక్కి మరి ఎట్టి విధంగా ప్రభు మరి జయ ప్రవేశము చేశాడు. ఆ జయ ప్రవేశము చేసినప్పుడు అక్కడ వాళ్ళందరూ వేసిన కేకలు, ఇది ఇట్టి విధంగా కేకలు వేయబడతాయి. ప్రభు యెరూషలేము జయ ప్రవేశము చేస్తాడు. ఎవరు ఆయన? నీ రాజు నీతిపరుడు, నీ రాజు నీ రక్షణ కలిగిన వాడు. కానీ ఎలా వస్తాడు ఆయన? దీనుడుగా వస్తాడు. గాడిద మీద, గాడిద పిల్ల మీద ఎక్కి నీ యొద్దకు వస్తాడు. ఓ యెరూషలేమా, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఓ సియోను నివాసులారా, మీరు బహుగా సంతోషించండి. ఓ యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. మీ రాజు రారాజు, రాజుల రాజు రానయ్యున్నాడు. హల్లెలూయా. నా కుటుంబంలోకి, నా సంఘంలో కూడా ఆ ప్రభు మరి ఉదయ కాలము ఇక్కడ జెరూషలేము ప్రవేశము చేసినట్లుగా ఈ దినము మన హృదయాల యొద్దకి, మన యొక్క కుటుంబాల్లోకి ప్రభు వచ్చిన్నాడు, మన సంఘాలలోకి వచ్చిన్నాడు. ఆ ప్రభువును బట్టి మనము జయ ధ్వనులు చేయుదుము గాక. రాయబడిన ఆ మాటలు ఇక్కడ ప్రవచనాల నెరవేర్పు మత్తయి 21:4 మరి యోహాను 12:14 అది వ్రాయబడిన ప్రకారము యేసు అట్టి విధంగా మరి అక్కడ నెరవేర్చబడింది. ప్రభు నోటి వెంట వచ్చిన ప్రతి మాట, బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి ప్రవచనము నెరవేర్చబడుదండి. అది రాయబడిన మాట అంతేకాదు, మరి పాత నిబంధన గ్రంథంలో రాయబడిన అనేకమైనవి మరి నూతన నిబంధన ప్రభువుల కాలంలో, ప్రభు జీవించిన కాలంలో ఆయన మరణ పునరుద్ధానములో నెరవేర్చబడ్డాయి. ఇంకా అనేక సంభవాల గురించి బైబిల్ గ్రంథము మరి లిఖించింది. అవన్నీ కూడా రానున్న దినాలలో నెరవేర్చబడుతున్నాయి. ఈ జెరూషలేము ప్రవేశంలో కూడా రాయబడిన మాటలన్నీ కూడా, ఆ ప్రవచనాలన్నీ నెరవేర్పు జరిగినాయండి. నా జీవితంలో దేవుడు ఏమేమి ప్రవచనాలు, ఏమేమి వాగ్దానాలు మన జీవితం మీద
ఉన్నాం, పలికాడు, పలకబడి ఉన్నాయో అవన్నీ కూడా ఏసు నామములో అవును ఆమేన్ అన్నట్లుగా జరుగుతున్నాయి గనక మనము కూడా ఏదైతే ప్రభు పిలుపు, ఏ పిలుపుతో మనల్ని పిలుస్తున్నాడో ఆ పిలుపుకు లోబడిన వారమై మనం వెళ్ళుదుము గాక. ఆ గాడిదల వల్లే ప్రభును మోసేవారుగా మనం వెళ్ళుదుము గాక. అంతేకాదు దేవుడు చేసిన మేళ్లను, అద్భుత కార్యాలను వాటిని ఎలాగున వారు కేకలు వేస్తూ వారి హృదయమంతటితో ప్రభుని స్తుతిస్తున్నారు. ఆ శిష్యుల సమూహం అంతా ఎలాగున సంతోషించి ప్రభువుని అక్కడ కేకలు వేసి ఆరాధించి స్తుతులు చెల్లిస్తున్నారు. మనము కూడా లెట్ వి షౌట్ టు ద లార్డ్. నిజంగా ఆ షౌట్ అనే పదం, కేకలు వేయటం అనే పదం కంటే కూడా షౌట్ టు ద లార్డ్ అంటే నిజంగా లోపల నుంచి ఒక ఉత్సాహము, ఒక ఉజ్జీవం వచ్చినట్లుగా ఉంటుందండి. షౌట్ టు ద లార్డ్ ఆల్ ద ఎర్త్ అని ఒక పాట ఉంటది. నిజంగా ఆ పాట పాడుతా ఉంటే చప్పట్లు కొట్టుకుంటూ గంభీరంగా ఆ పాట పాడుతా ఉంటే నిజంగా ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. మరి ఎరుచలేము మరి పాడైపోతున్న పరిస్థితి కూడా దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఈ ప్రపంచంలో, ఈ లోకంలో క్రైస్తవులకి శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి. అంత్యకాలంలో ఈ సంభవాలు మరి మనుషుల మీద మనుషులు లేస్తారు. ఇటు విధంగా అనేకమైన ఘోర కృత్యాలు జరుగుతాయి. మరి అని చెప్పి రాయబడిన మాటలు, పలకబడిన ప్రవచనాలు కూడా నెరవేర్పులోకి మనం వస్తున్నాయి. ఇప్పుడు మనము మరి ప్రభుని ఈ విధంగా కేకలు వేసి ఆరాధించే వారుగా ఉండుము గాక. ఆ గాడిదల వలె ప్రభును మోసేవారుగా మనల్ని మనం సిద్ధపరచుకుందుము గాక. ప్రభుకు పిలుపుకు లోబడిన వారమై ప్రభు కొరకు జీవించడానికి మరి దేవుడు తన కృప మనకు దయచేయును గాక. బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసి దాని మూలమున, స్థుతుల మూలమున ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఈ స్థుతులు చెల్లించుట ద్వారా దేవుడు ఒక దుర్గాన్ని, ఒక కోట గోడను మన చుట్టూ, అది ఎలీషా చుట్టూ అగ్ని రథ గుర్రాలు ఉన్నట్లుగా మన చుట్టూ కూడా ఒక కోట గోడ కట్టబడుద్దండి. అటు విధంగా నిరంతరం స్థుతి ధూపం వేస్తూ ఆ యొక్క కోటలో క్షేమంగా ఉండటానికి ప్రభు కొరకు ఆయత్తపడిన ప్రజలుగా, ప్రభు కొరకు అద్భుత ఆశ్చర్య కార్యాలన్నీ కేకలు వేయవారుగా, ఆ యొక్క స్థుతుల రూపంలో ప్రభుని ఆరాధించేవారుగా మరి మా దేవుడు మనందరినీ, మన కుటుంబాలన్నిటినీ దేవుడు సిద్ధపరచును గాక. ఈ దినము ఈ యొక్క పామ్ సండే రోజు యొక్క ఆనందము, సంతోషము, సమాధానము క్రైస్తవ గృహాలలో, క్రైస్తవ మరి సంఘాలలో దేవుడు మెండుగా కుమ్మరించును గాక. అందరికీ మరొకసారి పామ్ సండే, మట్టల ఆదివారపు దినపు శుభములు, శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.